టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ పై కాపు కుల సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానాలే కేటాయించడంపై కాపు కుల సంఘం నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, మండిపడుతున్నారు. పవన్ను సీఎంగా చూడాలి అనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా జనసేనకు సీట్లు కేటాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించాలని కాపు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల సంఖ్య పెంచకపోతే టీడీపీకి ఓటు వేసేది లేదు అని హెచ్చరిస్తున్నారు. పవన్ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడు అంటూ మండిపడుతున్నారు కాపు కుల సంఘాల నేతలు. జిల్లాల్లో ఈరోజు కాపు కుల సంఘాల నేతల ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 స్థానాలు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో జనసేన ఏ విధంగా పెర్ఫామ్ చేసిందన్న దాన్ని బట్టి అని చెప్పారు. కానీ కాపు కుల సంఘాల నేతలు మాత్రం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 24 సీట్లు ఇస్తే టీడీపీకి ఓటు వేసేది లేదు అంటున్నారు. సో దీన్ని ఇప్పుడు జనసేన ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది? అసలు కాపు కుల సంఘాల నేతలు ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా కాపు సంఘాల నేతలు మాత్రం చాలా ఆగ్రహంతో అయితే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న ప్రకటించినటువంటి 94 టీడీపీ కానీ 5 జనసేన సంబంధించి కానీ ఓవరాల్ గా 24 సీట్లు మాత్రమే కేటాయిస్తామని చెప్పడం పట్ల తీవ్ర స్థాయిలో కాపు నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు కులాన్ని ఈ విధంగా తాకట్టు పెట్టడానికైనా 24 సీట్లు పోటీకి పరిమితం అయ్యారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిరామ జోగే లాంటి వాళ్ళు లేఖలు రాస్తూ వస్తున్నారు. వరుసగా ఆ లేఖలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావిస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే కాపు కులానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వైపు జనసేన వైపు నడవాలనుకున్నారు. ఎందుకంటే కాపులకి ఆల్టర్నేటివ్ గా జనసేన పార్టీ ఉందని ఇప్పటి వరకు భావించారు. కానీ కేవలం 175 నియోజకవర్గాల్లో 24 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాపుల్ని మోసం చేయాలనుకుంటున్నారనే ఒక అంశాన్ని అయితే కాపు నేతలంతా తీసుకొస్తున్నారు. దీనిపైన అన్ని జిల్లాల్లో కాపు నేతలందరూ కూడా సమావేశాలు పెట్టుకున్నారు. టీడీపీకి సపోర్ట్ చేసేది లేని దానిపైన ఒక నిర్ణయం తీసుకుని దిశగా కాపు నేతలందరూ కూడా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. అంటే కాపు నేతలతో పాటు జనసేన నేతలను కూడా తీవ్ర మనోవేదనకైతే గురి చేసింది నిన్న అనౌన్స్మెంట్ కి సంబంధించి. ఎందుకంటే కేవలం 24 స్థానాలంటే అసలు ఎక్కడ జనసేన పార్టీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్న ఇలాంటి సందర్భంలో కాపులంతా కూడా ఏకమవుతున్న ఇలాంటి సందర్భంలో కేవలం 24 స్థానాల పరిమితం అయ్యి ఏం సాధిద్దామని ముందుకు వెళదామనే అంశాన్ని చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారంటూ కూడా జనసేన నేతలు ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలు అయితే చాలా మంది బయటకు వచ్చి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల సీటు ఆశిస్తున్నారు, అక్కడ పోటీ చేయాలనుకున్నారు. అలాంటి వారికి ఈసారి మొండి చేయి చూపే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉన్నాయనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా కాపు నేతలందరూ కూడా దీనిపైన పెద్ద విరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు, సీట్ల సంఖ్య పెంచుకునే ప్రయత్నాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ చేస్తారనే దానిపైన చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం జనసేన ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ సంబంధించిన మద్దతు ఉండే అవకాశం లేదు. కాపు సంఘాల నేతలు ఎన్ని సీట్లను అడిగి ఉండుంటే బాగుండేదని చెప్తున్నారు. కనీసం 35 నుంచి 40 స్థానాలు కనుక ఇస్తే కనుక గౌరవంగా ఉండేది, గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాళ్ళం అనేది కాపు నేతలకు సంబంధించి కానీ జనసేన పార్టీ నేతలు చెప్తున్న మాట. కానీ కనీసం 24 స్థానాలంటే 175లో 24 స్థానాలను ఏ విధంగా చూడాలని కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. కాపు నేతలందరికి సంబంధించి కూడా మీటింగ్లు పెట్టుకుని వాళ్ళంతా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ఎవరు ఏమీ కాదన్నా కానీ కాపులే మద్దతుకున్నారు. కాపుల పార్టీగా జనసేన ముద్ర పడిపోయిన ఇలాంటి తరుణంలో ఇప్పుడు కాపులు కనుక దూరం అయితే పవన్ కళ్యాణ్కి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది పొత్తు మీద ఇంటర్నల్ గా టీడీపీ జనసేన మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి టర్న్ అయిపోతే అది ఖచ్చితంగా ఈ కూటమి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే దానిపైన ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. కాపు నేతలతో భేటీ అవుతారా, కాపు పెద్దలను పిలిపించి మాట్లాడతారనే దానిపైన ఇప్పుడు క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 24 సీట్లు పరిమితం అయితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జనసేన పార్టీకి రాజకీయ భవిష్యత్తులో ఉండదనేది వాళ్ళు చెబుతున్న మాట. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలతో కాపు పెద్దలతో మాట్లాడతారా? ఎందుకంటే ఆల్రెడీ హరిరామ జోగి లాంటి వాళ్ళు ఒకసారి కలిసి పవన్ కళ్యాణ్ చెప్పారు, కనీసం 50 స్థానాలు తక్కువ కూడా మీరు పోటీ చేయండి, అప్పుడే ముఖ్యమంత్రి పదవిని అడగడానికి ఆస్కారం ఉంటుంది అని ఆయన కూడా కలిసి మరీ స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం 24 స్థానాలు అనేవి ఎవరు కూడా మాట్లాడలేని స్థితి. ఎందుకంటే ఇంత దిగజారిపోయి ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు మండిపడుతున్నారు. విడిగా పోటీ చేస్తే ఒక కనీసం 30-40 స్థానాలైనా మనకు వస్తాయనే భావనలో జనసేన పార్టీ నేతలు కాపు నేతలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఒకవేళ కాపు పెద్దలు ఏమన్నా ఒత్తిడి తెస్తే కనుక పొత్తు నుండి బయటికి వచ్చేస్తారా, లేకపోతే సీట్ల సంఖ్య పెంచమని చంద్రబాబును అడుగుతారనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు బీజేపీ కూడా కలవబోతుంది కాబట్టి సంఖ్య
పెంచలేకపోయే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయం పైన ఇప్పుడు కాపు నేతలంతా ఎదురు చూస్తున్నారు. కానీ నిన్నటి నుంచి అయితే కాపు నేతలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కాపు నేతలంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రలో కూడా తూర్పు కాపులు కానీ తీవ్ర స్థాయిలో జనసేన నిర్ణయం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రోహిత్. రైట్ రాజేష్, టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ పై కాపు కుల సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు గౌరవప్రదమైన స్థానాలను కేటాయించలేదు అని మండిపడుతున్నారు. పవన్ సీఎంగా చూడాలి అనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా జనసేనకు సీట్లు కేటాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ కూడా ఈ సీట్లపై స్పందించారు. ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారో చూద్దాం. టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతాం? కొత్త సబ్జెక్టా ఇది? పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడుపోతాడని 100 సార్లు చెప్పారు. హర్రామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గారు లేదు 50-60 సీట్లు ఇవ్వాలి, సీఎం పోస్టు 2.5 సంవత్సరాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా తన కొడుకు లోకేష్ ను కాదని దత్తపుత్రుడికి 100 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి? కాపులు బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు? ఈ రోజు 94 సీట్లు టీడీపీ ప్రకటించింది. బీసీలకేది ప్రథమ స్థానం ఉందా? 60% ఉన్న బీసీలకు కానీ 27% ఉన్న కాపులకు కానీ. అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా మనం 27% ఉన్నాం, బీసీలారా మనం 55% ఉన్నాం, బడుగు బలహీన వర్గాలారా మనం 90% ఉన్నాం. మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్ తో ఉంటారా, చంద్రబాబు నాయుడుతో ఉంటారా? తేల్చుకోండి. లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి శాసించి దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. 7569441275. ఈ దొత్తులకు, ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు, పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ, వైసీపీ, జనసేన నుండి బయటికి రండి. ఏ చిన్న పార్టీలకి ఓటేయకండి, చేల్చకండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. రాష్ట్ర రక్షకులుగా, దేశ రక్షకులుగా మారండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కలిసి పోరాడదాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం.